ఈ వీడియోలో నేను పై కాయిన్స్ని ఎట్లా సంపాదించుకోవాలో పూర్తిగా చెప్తాను. మీరేంటంటే వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరేం చేస్తారంటే పై బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది కదా, డౌన్లో కేవైసీ అని ఉంటుంది. కేవైసీ మీద క్లిక్ చేయండి. మీరేంటంటే ఇందులో కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట. మీకు ఏంటంటే ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ వ్యాలిడేటింగ్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ డౌన్లో చూడండి, యూ ఆర్ ఏబుల్ టు వ్యాలిడేట్ అప్లికేషన్స్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ఓన్ కంట్రీ అని చూపిస్తుంది. ఏమి లేదు, ఇందులో మనం ఏం చేయాలంటే వేరే పర్సన్స్ కేవైసీస్ సబ్మిట్ చేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ కేవైసీ సరిగ్గా చేస్తున్నారు లేదో మనం ఇక్కడ వాళ్ళ కేవైసీ గురించి కొన్ని క్వశ్చన్స్ లాగా అడుగుతారు, అవి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ వ్యాలిడేటింగ్ టు ఎర్న్ పై అని ఉంది, ఇక్కడ పై ఎర్నడ్ కమింగ్ సూన్ అని ఉంది కదా. ఇవేంటంటే మనం సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్స్ అండ్ టోటల్ వ్యాలిడేషన్స్ అని చూపిస్తుంది కదా, మనం ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్స్లో చూపిస్తుంది, మనం ఎన్ని వ్యాలిడేషన్స్ చేసాం ఇక్కడ చూపిస్తుంది, అండ్ యాక్యురెన్సీ పర్సంటేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మీకు చెక్ కేవైసీ స్టేటస్ అని ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ యువర్ అప్లికేషన్ స్టేటస్ కేవైసీ పాస్డ్ అని ఉంది కదా, మీకు ఇట్లా కేవైసీ పాస్డ్ అని చూపించి డౌన్లో మీకు బికమ్ వ్యాలిడేటర్ అని చూపిస్తే బికమ్ వ్యాలిడేటర్ మీద క్లిక్ చేసి ఆ స్టెప్స్ అని కంప్లీట్ చేయండి. ఇందులో నేను ఏంటంటే మీకు ఒక వీడియో కూడా చేశాను, హౌ టు కంప్లీట్ వ్యాలిడేటర్ స్టెప్స్ అని. ఆ వీడియో ఫాలో అయ్యి మీరు బికమ్ వ్యాలిడేటర్ స్టెప్స్ని కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే అప్లైడ్ టు బికమ్ వ్యాలిడేటర్ అని ఇట్లా గ్రీన్లో చూపిస్తుంది. ఇక్కడ డౌన్లో ఏంటంటే మీకు డాష్ బోర్డ్ అని ఉంది కదా, గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో మీకు లెట్స్ గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఒక వీడియో అనేది ప్లే అయింది. వీళ్ళు ఏమడుగుతున్నారంటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ దిస్ వీడియో ఏ లైవ్ రికార్డింగ్ ఆఫ్ ఏ రియల్ హ్యూమన్ అని అడుగుతున్నారు. అంటే పైన కనిపిస్తున్న వీడియో అనేది ఒక పర్సన్, ఒక హ్యూమనే రికార్డ్ చేసి చూపిస్తున్నాడా అని అడుగుతున్నారు. ఇక్కడ నో ఎస్ అని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అతను పర్సన్ కరెక్ట్ పర్సన్ అయి ఉండి అండ్ ఆ పర్సన్ లైవ్గా రికార్డింగ్ చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఆ పర్సన్ ఏదన్నా ఏఐతో కానీ లేకపోతే ఏంటంటే ఏదన్నా డిఫరెంట్గా మీకు క్లారిటీ లేకపోయినా, ఆ పర్సన్ రియల్ హ్యూమన్ కాకపోయినా మీకు ఏంటంటే ఇక్కడ నో మీద క్లిక్ చేసి మనం నో ఎందుకు చెప్తున్నాం కూడా రీజన్ చెప్పాలి. పర్సన్ క్లియర్గా విజువల్ కాకపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒక వీడియోలో చాలామంది పర్సన్స్ ఉంటే ఒకరికంటే ఎక్కువ, ఇక్కడ మల్టిపుల్ పీపుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో ఆఫ్ ఎన్ ఇమేజ్ ఆర్ అనదర్ వీడియో ప్లేయింగ్ ఆన్ ద డివైస్, అంటే అక్కడ మీకు వీడియో కాకుండా ఏదైనా ఇమేజ్ ఉన్నా లేకపోతే వేరే ఏదైనా వీడియో ప్లే అవుతున్నా మీరు ఏంటంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియో, అంటే వీడియో బ్రేక్ అయినా లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ఉంటే ఇక్కడ ఫ్యాబ్రికేటెడ్ వీడియో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు చూపించిన వీడియో ఏంటంటే రియల్ పర్సన్ కాబట్టి నేను ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా, సబ్మిట్ వ్యాలిడేషన్ అని, సబ్మిటింగ్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అని, అంటే మనం ఒకసారి సబ్మిట్ చేస్తే అది మళ్ళీ రివర్స్ తెచ్చుకోలేము. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. మీకు ఏంటంటే ఇట్లా థ్యాంక్ యూ అని చూపిస్తుంది, యువర్ వ్యాలిడేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే క్లోజ్ మీద క్లిక్ చేయొచ్చు, అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వ్యాలిడేషన్ మీద క్లిక్ చేసి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అట్లా 3 వ్యాలిడేషన్స్ అనేవి చేశాను, 3 కూడా సక్సెస్ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ డౌన్లో మీకు యాక్యురసీ పర్సంటేజ్ కూడా 100 అని చూపిస్తుంది. ఒకవేళ మీరేంటంటే ఏదైనా ఫెయిల్ అయినా సరే ఇక్కడ పెండింగ్ వ్యాలిడేషన్స్లో చూపిస్తుంది. సో మీరు ఏంటంటే ఇట్లా వ్యాలిడేషన్స్ చేసుకుని కూడా పై కాయిన్స్ అనేవి ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ అప్డేట్లో మనకి చెప్తారు. ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు పై కాయిన్స్ అనేవి ఎర్నింగ్ సూన్ అని. ఈ విధంగా మీరు ఎక్కువ పై కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు.